ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్. ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఫోక్ సాంగ్ అన్నమాట. పాత సాంగ్ బట్ దాన్ని రిమిక్స్ చేసి నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే చేసిన అనమాట. బట్ నేను అయితే ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోని అయితే యూజ్ చేసుకొని సాంగ్ టైప్లో మీకు అయితే ఫొటోస్ టైప్లో అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసిన అనమాట. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. అలాగే వీడియోకి సంబంధించిన ఫొటోస్ అండ్ హెచ్డి టెంప్లెట్స్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేసిన. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో వీడియో అయితే చూసాం ఫ్రెండ్స్. Can anybody out there hear me? Hear me? 'Cause I just wanna say ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో అయితే చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడం మీరే చూడండి. డెమో వీడియో అయితే ఎందుకు మ్యూట్లో పెట్టానంటే కాపీరైట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకని చెప్పేసి మ్యూట్లో అయితే పెట్టేశాను. ఓకేనా, ఈ వీడియోకి సంబంధించిన ఫొటోస్ అండ్ అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. బీట్ మ్యాక్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. బట్ వీటికి ఫాస్ట్వర్డ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ నేను ముందుగా ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ కొట్టేసుకొని డౌన్లోడ్ కొట్టుకున్న తర్వాత అయితే మీకు ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాను అనమాట. ముందుగా నేనైతే ఎఫెక్ట్స్ అయితే చూసుకోవచ్చు అనమాట ఒకసారి. ఓకేనా, ఎఫెక్ట్స్ అయితే నేనైతే 4 ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేశాను. బీట్ మార్క్ అయితే నేను ఇక్కడైతే ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేశాను అనమాట. ఒక 32 సెకండ్స్ అయితే సాంగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ పై ట్యాప్ చూసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ నేను మన రౌడీ మేఘన ఫొటోస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ స్నాప్ 2 ఫొటోస్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాను. స్నాప్ 2 ఇమేజెస్లోకి అయితే వచ్చేసుకున్నాను నేను. ఓకేనా, ఇమేజెస్కి వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ ఫోటో తీసేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో తీసేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో చేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటారా. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం ఫోటోని అయితే మధ్యలో పెట్టేసుకుంటారా. మధ్యలో పెట్టేసుకొని మళ్ళీ బ్యాక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో చేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఫోటోస్ చేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇక వీడికి అయితే మనకు షార్ట్ ఫోటోస్ అయితే ఉంటాయి కాబట్టి సింపుల్గా మనం అయితే అదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఫోటో వేసేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటో వేసేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటో తీసేసుకోండి. థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ఇదే విధంగా ఇక్కడతో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా ఒకటి. ఓకేనా, ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని సింపుల్గా అయితే నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆల్రెడీ వీటిని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని 4 అయితే కాపీ అయితే చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఒకసారి నేనైతే ఇవే డబల్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అన్నమాట. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ స్క్రోల్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ వేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడైతే మళ్ళీ పేస్ట్ చేసేసుకుంటున్నా. అంటే ఈ విధంగా చేస్తే మనకు సింపుల్గా అయితే అయిపోతుంది మన ప్రాసెస్ అనేది. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. ఇక్కడ ఓకే, వీడియో కూడా ఓకే. ఇది కొంచెం ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. ఇలా మనం అయితే ఒక 32 సెకండ్స్ అయితే ఉంది సాంగ్. అక్కడ వరకు అయితే మనం ఇదే విధంగా అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మీకు కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ ఇక్కడ కూడా అదే విధంగా పేస్ట్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. దీన్ని కొంచెం టైమింగ్లో వెళ్ళి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ చేసుకొని అంటే ఈ విధంగా యాడ్ చేసుకుంటే కొంచెం తొందర అయిపోతుంది అని చెప్పేసి ఒక చిన్న ఆశ మీకు కూడా. అండ్ ఎక్కువసేపు టైం పట్టదు అని చెప్పేసి చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ ఒక లాంగ్ ఫోటో యాడ్ చేసుకోవాలి కాబట్టి అయితే సింపుల్ ఈ ఫోటో చేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా ఎక్స్ట్రా పార్ట్ స్క్రోల్ చేసుకుంటాను. మళ్ళీ అదేవిధంగా పేస్ట్ కొట్టేసుకొని
ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ దగ్గర పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని దీన్ని కూడా బీట్ మార్క్ దగ్గర పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మొత్తానికి అయితే బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ పేస్ట్ అవుతుందో కాదో మళ్ళీ కాపీ వేసుకోవాలనుకుంటున్నా తెలిసి. ఓకే, పేస్ట్ అయితే అయిపోయింది. ఎక్స్ట్రా పార్ట్ స్క్రోల్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ స్క్రోల్ చేసుకొని ఇక్కడ కొంచెం కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నాను. ఫొటోస్ లేని వాళ్ళు 3-4 ఫొటోస్ ఉన్న వాళ్ళు అయితే ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవడం మనకు సింపుల్గా అయితే అయిపోతుంది అన్నమాట. ఓకేనా, అంటే మీరు ఇది ఈ విధంగా యాడ్ చేసుకునే వాళ్ళకైతే కొంచెం తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సింగిల్ యాడ్ చేసుకునే వాళ్ళకైతే కొంచెం కష్టం అయితే అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఎక్స్ట్రా పడితే కట్ చేసుకున్నా. మీరు చూసుకోవచ్చు నేను సాంగ్ మొత్తం అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఓకేనా, మీరు కూడా అయితే ఇదే విధంగా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఫొటోస్ అయితే మనం ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు అయితే టైమింగ్ చెప్తాను. ఆ టైమింగ్ ప్రకారం అయితే స్టార్టింగ్ ఫోటో ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసాను. నేను సింపుల్గా చెప్తా 1 2 3 4 5 ఈ 5 ఫొటోస్ పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్తో వెళ్ళండి, థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ 1 ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుని అనుకుంటున్నారు. ఇక్కడ మీరైతే ఎఫెక్ట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డబల్ యానిమేషన్ అయితే వస్తుంది. ఇక్కడ 3 లైన్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏవేవి ఎంత పెట్టుకున్నాను, ఏవేవి ఆన్ పెట్టుకున్నాను అనేది మీకైతే అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, మీరు ఏమనుకుంటున్నారు వేరే వాళ్ళ యూజ్ చేసుకొని ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నారు, బట్ నేనైతే సెట్ చేసుకొని మరి మీకైతే ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకేనా, మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది ఒకటి. ఆ డబల్ బీట్ మార్క్ దగ్గర మళ్ళీ ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ట్రాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ట్రాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లాస్ట్కి లాంగ్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు 3 షార్ట్ ఫొటోస్ తర్వాత ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసుకోండి. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, అయితే మనం ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకు పాస్వర్డ్ అనేది లభించే అవకాశం అనేది అయితే మీకైతే ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ ఫుల్ హెచ్డి డెమో వీడియో అయితే మీరు టెలిగ్రామ్లో అయితే చూడవచ్చు. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన జాయిన్ అయితే అయిపోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్స్ అయితే మనమైతే ఇదే విధంగా కంటిన్యూ చేసుకోవాలి ఎండ్ వరకు కంటిన్యూ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. మనమైతే ఈ విధంగా ఎండ్ వరకు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుని వస్తాం. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెకండ్ 1 ఫోటో ఉంది. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే లాంగ్ ఫోటోస్ తర్వాత మనకు ఇక్కడ 3 షార్ట్ ఫొటోస్ ఉన్నాయి కదా, 3 షార్ట్ ఫొటోస్ ముందున్న ఫోటో ఉంటుంది కదా, మినీ లాంగ్ ఫోటో. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 1 2 3 ఫొటోస్ వదిలేసుకున్న తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసుకోండి. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సింపుల్గా మళ్ళీ చూసుకుంటే ఇక్కడ మనకు మళ్ళీ 3 ఫొటోస్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే మనం ఇదే విధంగా అయితే 32 సెకండ్స్ వరకు అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ 3 ఫొటోస్ ఉన్నాయి కదా, 3 ఫొటోస్కి ముందున్న ఫోటోకి మాత్రమే మనం జస్ట్ ఫోటో ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ లాస్ట్ 1 ఫోటో ఉంటుంది ఒకటి, ఈ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఒకసారి బ్యాక్ అయితే కాదన్నమాట. ఒకసారి ఇట్లా మొత్తానికి అయితే దుబ్బేస్తున్నా. మళ్ళీ ఇక్కడ ఎలిట్ మోషన్ అయితే అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటున్నా. కొంచెం ల్యాగ్ ప్రాసెసింగ్ అయితే అవుతుంది, ఎందుకంటే నేను మొత్తం ఏమంటారు మన సెట్టింగ్స్ అయితే ఇంకేం ఆన్ చేసుకోవాలన్నమాట. పేరుకే ప్రీమియం వర్షన్. నాది ఏఐకి సపోర్ట్ చేసే మొబైల్ కాబట్టి కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ షార్ట్ ఫోటోని అయితే కాపీ చేసుకోండి. థర్డ్ వన్ దాన్ని కాపీ చేసుకోండి. సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అనమాట.
ఇక్కడ మనకు 2 షార్ట్ ఫోటోస్ ఉన్నాయి కదా, ఆ 2 షార్ట్ ఫోటోస్ కాకపోతే మనం సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోవాలి. తర్వాత 2 ఫోటోస్ వదిలేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 2 షార్ట్ ఫోటోస్ ఉంటాయి, ఆ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మనకు ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ 2 ఫోటోస్ తర్వాత ఉంటుంది. మనమైతే ఇదే విధంగా 32 సెకండ్స్ వరకు అయితే సాంగ్ మొత్తం వరకు ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఫాస్ట్వర్డ్ అయితే కొంచెం దొరికే అయితే అవకాశం ఉంటుంది. ఫాస్ట్వర్డ్ అయితే నేను పక్కా పెడుతున్నా, కొంతమంది ఫాస్ట్వర్డ్ పెట్టాలని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అనేది ఎండ్ వరకు అయితే చూస్తేనే మీకు ఫాస్ట్వర్డ్ ఉన్నదా లేదా అనేది అయితే అర్థం అనేది అవుతుంది. కాబట్టి మీ కొరకు అని చెప్పిస్తున్నాను, ఓకేనా. మళ్ళీ ఇక్కడ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ 2 షార్ట్ ఫోటోస్ అయితే ఉన్నాయి. ఈ 2 షార్ట్ ఫోటోస్ కూడా అయితే యాడ్ అయితే చేసేసాను. మీరు చూసారుగా టోటల్ 32 సెకండ్స్ వరకు అయితే మనం అన్ని ఎఫెక్ట్స్ అయితే వీడియోస్కి అండ్ ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు మొత్తానికి అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కొంతమందికి లోగోస్ అనేవి పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు టెక్స్ట్ ఎఫెక్ట్స్లో అయితే ఉన్నాయి కదా, టెక్స్ట్ ఎఫెక్ట్లలో నాది రాకేష్ క్రియేషన్స్ అని ఒక లోగో ఉంది కదా, మీరు దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. కాపీ చేసుకుని అయితే అక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసారుగా స్క్రీన్ మీద ఎలా వచ్చిందో, నాకైతే ఎలైట్ మోషన్ అయితే సపోర్ట్ అయితే చేయడం లేదు, ప్రీమియం వర్షన్ అయినా కూడా. మీకు నిన్నటి వీడియోకి అయితే మొన్నటి వీడియోకి అయితే చూపెట్టాను. ఇన్ని రోజుల వరకు అయితే ప్లే స్టోర్ వర్షన్ ఉండే, బట్ దానికి నేను వీక్లీది 40 రూపీస్ కట్టి అనేది యూజ్ అయితే చేసుకుంటున్నా. బట్ నాది ఏఐ వెబ్సైట్ ఫోన్ కాబట్టి, అంటే దీంట్లో ఏఐ ఫీచర్స్ ఉంటాయి మొత్తం ఈ మొబైల్లో. ఈ మొబైల్ నేమ్ వచ్చేసి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ కాబట్టి నాకైతే సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ నేను ఇంకా సెట్టింగ్స్ అయితే మొత్తం అయితే ఏం కూడా ఆన్ చేసుకోలే. నెక్స్ట్ వీడియోస్ కల్లా అయితే పక్కా ఆన్ చేసుకొని అయితే పెడతా. ఇప్పుడు మొత్తానికి అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం అంటే సింపుల్గా దీన్ని షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో మ్యాక్ ట్యాప్ చేసుకోండి, ఇక్కడ హెచ్డిఆర్ మ్యాక్ ట్యాప్ చేసుకోండి. నేనైతే ఫుల్ హెచ్డి పెట్టేసుకోండి, ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.